ఒక సాధారణ వ్యక్తి శరీరంలో సుమారు 2.4 లీటర్ల రక్తం ఉంటుంది. అంటే 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్లో ఉండేంత పరిమాణం. అలాగే మన హార్ట్ బీట్ అనేది ఒక రోజుకి 1,00,000 సార్లు మోగుతుంది. రోజుకి 1,00,000 సార్లు అంటే ప్రతి నిమిషము సగటున 70 నుండి 80 సార్లు మోగుతుంది. మనం నిద్రలో ఉన్నా లేదా అలసిపోయినా కూడా ఇది ఆగకుండా పనిచేస్తుంది. మన బ్రెయిన్ అనేది మన శరీరంలో ఉన్న వెయిట్ మొత్తంలో 2% మాత్రమే ఉంటుంది. అలాగే మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% బ్రెయిన్ వాడుకుంటుంది. మన బ్రెయిన్ అనేది తక్కువ బరువుతో ఉన్నా ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే దీనికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. మనం పుట్టినప్పుడు 300 బోన్స్ ఉంటాయి, కానీ పెరిగే కొద్దీ అవి 206 బోన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మన బోన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే కొన్ని బోన్స్ మధ్యలో ఖాళీలు ఉంటాయి. మనం పెరిగే కొద్దీ కొన్ని ఎముకలు అనేవి కలిసిపోతాయి. అందుకే పెద్ద అయిన తర్వాత బోన్ సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. అంటే అవి కలిసిపోవడం వల్ల బోన్ సంఖ్య తగ్గుతుంది, అంతేగాని అవి అరిగిపోవడం వల్ల కాదు. మన లంగ్స్ అంటే ఊపిరితిత్తులను స్ప్రెడ్ చేస్తే అది ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. అది ఎలా అంటే లంగ్స్ అనేవి మనం బయటకు చూసినప్పుడు చిన్నగా కనిపిస్తాయి, కానీ లోపల చాలా భాగాలు విభజించబడి ఉంటాయి. మన లంగ్స్ లోపల చిన్న గదుల్లా కనిపించే భాగాలను ఆల్వోలే అని అంటారు. ఒక వ్యక్తి తన జీవితం అంతా నడిచిన దూరాన్ని కొలిస్తే ఈ భూమి చుట్టూ 3 సార్లు నడిచినంత దూరం. అంటే మనం రోజు కొంత నడుస్తాం. ఇంట్లోనూ, స్కూల్కు, ఆఫీస్కు, అలాగే బయటికి ఇలా నడిచిన దూరాన్ని మొత్తం కొలిస్తే మన జీవితంలో 1,00,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది భూమి చుట్టూ 3 సార్లు తిరిగేంత దూరం అవుతుంది. ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.